నమస్కారం, మీడియా టెలివిజన్ కి స్వాగతం. ముద్దాయి 2024వ తేదీ సాయంత్రం 5:30 గంటల కాలం నందు ఇక్కడ మన తోటగట్ట నుంచి కూరాకుల తోట పోయే రూట్లో ఒక మగ వ్యక్తిని చంపేసి ఉన్నారని సమాచారం వచ్చింది. ఆ సమాచారం మీద నేరస్థలము దగ్గరకు పోయేసి చిడుకుదొడ్ల కొండ ఏరియా ప్రాంతంలో సీన్ ఆఫెన్స్ ఉండింది. కూరాకుల తోట నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉండింది. ఆ సంఘటన పోయి అక్కడ చూస్తే అతన్ని కూరాకుల తోటకు చెందిన గొల్ల యువనూరు స్వామిగా కనుగొన్నాము. అతన్ని ఎవరు చంపినారు ఏమనేది ఫస్ట్ ప్రైమరీ తెలియలేదు. తర్వాత మన ఎస్పీ మేడం గారి ఉత్తర్వు మేరకు, తర్వాత మన ఎస్డిఓ గారి ఉత్తర్వు, శ్రీనివాస్ గారు ఉత్తర్వు మేరకు మన స్పెషల్ టీములు ఏర్పాటు చేసి ఎవరు చేసిన కనుగొంటే అతని సొంత అక్క కొడుకు చంపి గొంతు కోసి కత్తితో గొంతు కోసి పొడిచి చంపినట్టుగా చెప్పినారు. అతన్ని ముద్దాయిని ఐడెంటిఫై చేసినాము. ఆ ముద్దాయి సుమారుగా 17 సంవత్సరాలు. ఇది వాళ్లకు ఆర్థిక సమస్యలు, తర్వాత వాళ్ళకుండే వాళ్ళ భార్యతో చనువుగా ఉంటున్నాడనే ఉద్దేశంతో ఈ విధంగా ఆమెను అతన్ని హత్య చేయడం జరిగింది. దీని మీద అరెస్ట్ చేసి కాన్ఫ్లిక్ట్ ఇన్ లా ప్రిజన్ అతన్ని మన కోర్టుకు హాజరుపెడుతుంది. భార్యతో చనువుని, తర్వాత ఆర్థిక ఇబ్బందులతో అతని యొక్క ప్రామిషన్ నోటును చిన్నపిల్లవాడు ఉన్నప్పుడే చించేశాడని, ఆ డబ్బులు కూడా అడుగుతుంటే ఇవ్వకుండా ఇతనికి దండిస్తున్నాడని ఉద్దేశంతో మనసులో పెట్టుకొని ఆ పిల్లవాడు అతన్ని చంపేసినాడు. హత్య వెనుక ఇంకా ఎంతమంది ఒకటే ఉన్నారా? హత్య వెనుక ఒకటే ఉండేది, అతనే. ఇరువురు కూడా ఆ రోజు నేరస్థలం జరిగే రోజు నేరస్థం పోయేటప్పుడు ఇద్దరు కూడా 2 వీలర్లో పోయినారు. 2 వీలర్లో పోయేసి అక్కడ కొండ దగ్గర తీసుకుపోయినారు. మద్యం అతనికి బాగా తాపించి ఈ విధంగా అతనికి ముందుగానే ప్లాన్గా పోయినాడు కాబట్టి అతని దగ్గర ఉన్న కత్తి తీసుకొని గొంతు కోసి చంపేశారు.